చూస్తున్నాం నిరుద్యోగులకి గుడ్ న్యూస్. తెలంగాణ నిరుద్యోగులకి ఇది ఒక బిగ్గెస్ట్ వార్తగా చూడాలి. హోంశాఖలో 7,000 ఖాళీలు ఉన్నాయట. అయితే ప్రస్తుతానికి 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ కూడా వెలువడబోతోంది. అటు మరో 2,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తోంది. ఈ 5,000 పోస్టులకు గాను మరో 2 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అవబోతున్న తరుణంలో అటు నిరుద్యోగులు కూడా కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తే చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే 2.5 ఏళ్ల కాలంలో ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు, సుమారుగా 2 లక్షల ఉద్యోగాల చొప్పున కంప్లీట్గా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అన్నట్టుగా గతంలో ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మాకు ఇస్తున్న ఉద్యోగాలు ఇవేనా అన్నట్టుగా అటు నిరుద్యోగుల్లో కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్లో కానీ ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతానికి 5,000 ఉద్యోగాలకు మాత్రం నోటిఫికేషన్ రాబోతోంది. 2,000 ఉద్యోగాలకి మళ్ళీ కసరత్తు చేపడుతున్నారు. దీంట్లో 5,000 ఉద్యోగాల్లో సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి 3,697 పోస్టులు ఉన్నాయి, కేవలం సివిల్ కానిస్టేబుల్. ఆ తర్వాత ఇటు ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించి ఏఆర్ కానిస్టేబుల్ 1,052 పోస్టులు. ఇక సివిల్ ఎస్ఐ 148 పోస్టులు, ఏఆర్ఎస్ఐ 14 పోస్టులు, టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ 12 పోస్టులు. ఇక 19,000 ఉద్యోగాలు ఇవ్వాలని మాత్రం నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక 5,000 ఉద్యోగాలకు మాత్రమే ప్రస్తుతానికి కసరత్తు జరుగుతుంది. దాంట్లో కానిస్టేబుల్ 3,000 పైచిలకు అండ్ ఏఆర్ కానిస్టేబుల్ సుమారుగా 1,100, సివిల్ ఏఎస్ఐ 148, ఏఆర్ఏఎస్ఐ 14, టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ 12. సో ఇటు తెలంగాణ వచ్చాక ఇది 4వ పోలీస్ నోటిఫికేషన్. సో ఎల్ఆర్పిబి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఈ రిక్రూట్మెంట్ 4th నోటిఫికేషన్. సో మొదట 3 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రభుత్వంలో రిలీజ్ అయ్యాయి. సుమారుగా 42,000 పోస్టులు ఆయన హయాంలోనే పూర్తి చేశారు. 2015లో 9,281 పోస్టులు భర్తీ చేశారు. 2018లో 17,500 పోస్టులు భర్తీ జరిగింది. 2022లో కూడా 16,198 పోస్టులు, మొత్తంగా 42,000 పోస్టులని కేసీఆర్ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పోలీస్ రిక్రూట్మెంట్ జరిగాయి. సో అప్పుడు చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు కేవలం 5,000 ఉద్యోగాలే. 5,000 ఉద్యోగాలు 3,000 మాత్రమే కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ 1,000 ఉన్నాయి. ఇక అన్నీ కలిపి ఎస్ఐ మొత్తం కలిపితే 160 నుంచి 170 స్థానాల వరకే పరిమితమయ్యాయి. సో ఇప్పుడు ఈ సంఖ్యని ఇంకా పెంచాలి అనేది నిరుద్యోగుల డిమాండ్. 19,000 వరకు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరి నోటిఫికేషన్ వెలువడబోతోంది మరో 2 రోజుల్లో. ఇప్పుడు ఈ వార్తలు నిరుద్యోగుల్లో, ముఖ్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల్లో, గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్లో ఎటువంటి చర్చలు జరుగుతున్నాయో తెలుసుకుందాం. ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, 2015 నుంచి 22 కాలంలో అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం 42,000 ఉద్యోగాలని కేవలం పోలీస్ రిక్రూట్మెంట్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ఈ ప్రక్రియను చేపట్టింది. కేవలం అత్యధిక ఉద్యోగాలు పోలీస్ నోటిఫికేషన్లే వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తున్నటువంటి అతిపెద్ద ఒక డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్. సో పోలీస్ డిపార్ట్మెంట్లో 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. అటు నిరుద్యోగుల వర్షన్ ఏంటి, ప్రతిపక్షాల డిమాండ్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా ప్రతిపక్షాల కంటే కూడా నిరుద్యోగులు దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే డీజీపీ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తం 19,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చెప్పారు, డీజీపీ చెప్పారు. కొన్ని సందర్భాల్లో అది మొత్తం ఫుల్ఫిల్ చేయాలి ఒకేసారి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాలతో చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఉండి రిక్రూట్మెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు, రూములు పెట్టుకొని వాళ్ళు ఇక్కడే జాబ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సో వారిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చినటువంటి హామీ, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ, మేము రాగానే 100 రోజుల్లోనే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తాం, తర్వాత పూర్తి స్థాయిలో జాబ్లను రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవాలనేటువంటి నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చారు. మేము ఈ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కు ఓటేయమని గెలిపించాం. ఈ రోజు మేమే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ఓడగొట్టమని ప్రచారం చేయాల్సి ఉంటుంది, ఈ ప్రభుత్వం ఆ మాట వినకపోతే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో 5,000 ఉద్యోగాలను ప్రభుత్వం నోటిఫికేషన్ మొదటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు 19,000 ఖాళీలు ఉంటే 5,000 మాత్రమే రిక్రూట్ చేస్తా ఉన్నారు, డీజీపీ చేస్తా ఉంటారు, వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంట్లో దాదాపు 170 నుంచి 180 మధ్య ఎస్ఐ పోస్టులు ఉంటాయి. మిగతావన్నీ కూడా
కానిస్టేబుల్ పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. 4,800 వరకు దాదాపు కానిస్టేబుల్ పోస్టులే. సివిల్, ఏఆర్, డ్రైవర్, మెకానిక్ సంబంధించినటువంటి విభాగాల్లో, సివిల్, ఆర్మ్డ్, రిజర్వ్, తర్వాత మిగతా సంబంధించినటువంటి విభాగాల్లో 170 పోస్టులు దాదాపు ప్లస్ ఉన్నటువంటివన్నీ కూడా ఎస్ఐ స్థాయి పోస్టులు. సో వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. శాంతి భద్రతల విషయంలో, పరిరక్షణకు సంబంధించిన విషయంలో పరిస్థితి 19,000 ఉద్యోగాలతో రిక్రూట్మెంట్ చేయాల్సిందే, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాల్సిందే. గతంలో బీఆర్ఎస్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది, దాన్ని ఎత్తివేసింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దాన్ని కంటిన్యూ కొనసాగించాలి. ఇప్పుడు రాజకీయ నాయకులకేమో ఏజ్ రిలాక్సేషన్ లేదు. 60, 70, 80 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీలో మంత్రులు అవుతున్నారు, వాళ్ళంతా కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కానీ మాకు వరకు వచ్చేసరికి మమ్మల్ని ఎందుకు ఇలా కట్టడి చేస్తున్నారు? కరోనా వచ్చిన కాలాన్ని కూడా ప్రజల్లోకి తీసుకోవాలనేటువంటి నిరుద్యోగులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం 5,000 ఉద్యోగాలతోటి ముందుకు వెళ్లే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి నిన్ననే ఆ నిరుద్యోగులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తారు. కాబట్టి ఎట్లాంటి కార్యాచరణ ఉంటుంది డిపార్ట్మెంట్ వైజ్ గా నిజంగా నోటిఫికేషన్ జారీ చేయాలంటే అత్యధికంగా నోటిఫికేషన్ జారీ చేసే స్కోప్ కానీ ఖాళీలు కానీ ఎక్కువగా యంత్రాంగం అవసరమయ్యేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే. పోలీస్ నోటిఫికేషన్స్లే ఎక్కువ సంఖ్యలో నెంబర్స్ కనబడుతూ ఉంటాయి. అలాంటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోనే చాలా తక్కువగా ఖాళీలు ఉన్నాయి. 7,000 ఖాళీలు ఉంటాయి, 5,000 వరకు మాత్రమే ఇప్పుడు భర్తీ చేస్తున్నామని గవర్నమెంట్ చెప్తోందనంటే 2 లక్షల ఉద్యోగాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మిగతా డిపార్ట్మెంట్ల వారి పరిస్థితి ఏంటి? ఎందుకంటే గ్రూప్స్లో కానీ ఇతరత్ర అటువంటి డిపార్ట్మెంట్స్లో కూడా 100,000కి మించి ఉండవు. కానీ ఇంత పెద్ద నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్స్లోనే ఈ స్థాయిలో నెంబర్స్ కనబడుతున్నాయి, ఇంత తక్కువ సంఖ్యలో భర్తీలు కనబడుతున్నాయంటే వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆలోచిస్తోంది? ఉన్న ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తలకు మించిన భారంగా మారుతా ఉంది. ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ కి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ల తర్వాత వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేము రిక్రూట్ చేశామనేటువంటిది చెప్పడానికి కూడా నిరుద్యోగులు యాక్సెప్ట్ చేయట్లేదు. జనరల్ గా మనం కాంగ్రెస్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లతో రిక్రూట్ అనేటువంటి ఉద్యోగాలు అవన్నీ కాదు, మనందరికీ తెలిసిందే. సాధారణంగా జర్నలిస్టులకు కానీ, తర్వాత నిరుద్యోగులకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీళ్ళు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాబట్టి సో దానిపైన నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు వద్దు, ఇప్పుడు కూడా ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో 19,000 ఖాళీలు ఉన్నాయనేటువంటి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి, డీజీపీ పలు సందర్భాల్లో చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. దాన్ని మించి కూడా మేము అడగట్లేదు కదా. మీరు చెప్పిందే, ముఖ్యమంత్రి చెప్పిందే, డీజీపీ చెప్పినటువంటి అంశాలని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం అనేటువంటి నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టుగా 19,000 పోస్టులతో కనుక ముందుకు పోకపోతే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తాము అనేటువంటి ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పటికే ఇచ్చున్నారు పలు సందర్భాల్లో. దీన్ని మరింత ఉధృతం చేస్తాం ఉద్యమ రూపంలో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. చూడాలి, ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి రియాక్షన్ లేదు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, డీజీపీ కానీ, ముఖ్యమంత్రి కానీ దీని మీద పెద్దగా